హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మనము ఎస్బీఐ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ గురించి అయితే ఈ వీడియో అయితే చెప్పబోతున్నాను. గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్బీఐలో చాలా మంది అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి అయితే ఇక్కడ చూస్తుంటారు. అలాంటి వారి కోసం ఇది మంచి యూజ్ అయితే అవుతుంది. దీంట్లో వడ్డీ ఎలా ఉంటుంది, సీనియర్ సిటిజన్ వాళ్ళకు యూజ్ ఏముంటుంది, అదేవిధంగా మీకు అనేది 2026లో ఈ వడ్డీ రేట్ ఏమైనా చేంజ్ అయిందా, దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెన్యూర్ అయితే ఉంటుంది. లాంగ్ టైమ్ టెన్యూర్, అదేవిధంగా షార్ట్ టైమ్ టెన్యూర్, దీనికైతే వడ్డీ అయితే పడుతుంది. మిగతా కూడా క్లారిటీ అయితే చెప్తాను. వీడియో లాస్ట్ చూడండి ప్లీజ్. ఎస్బీఐ బ్యాంక్లో అనేది ఫిక్స్డ్ డిపాజిట్ చేసేటప్పుడు మీకైతే ఇక్కడ సెక్యూర్ అయితే ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఇది గవర్నమెంట్ సెక్టర్లో ఉండే బ్యాంకు, ఆ విధంగా కొంచెం సేఫ్ అయితే ఉంటుంది. చాలామంది అయితే ఈ బ్యాంక్ని అయితే నమ్ముతారు, ఎందుకంటే చాలా పెద్ద బ్యాంక్ అనేది గమనించవచ్చు మీరు అనేది ఓవరాల్గా అనేది గమనించాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు అయితే ముఖ్యంగా ఇక్కడ దీంట్లో అయితే గరిష్ట వార్షిక వడ్డీ రేట్ అనేది చూసుకుంటే 7.05 అయితే పర్సెంటేజ్ అయితే ఉండడం జరిగింది. ముఖ్యమైన ప్రయోజనాలని విషయాలు ఇక్కడ మీరు చూడాల్సి అయితే ఉంటుంది. నమ్మకం, భద్రత, ఎక్కువ మంది అయితే దీనిపైన ఆధారపడతారు. ఇది గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే అతి పెద్ద బ్యాంక్ అని గమనించండి. సీనియర్ సిటిజన్ వాళ్ళకైతే మంచి బెనిఫిట్స్ అయితే వర్తిస్తాయి. సాధారణ పౌరుల కంటే వడ్డీ రేట్ అయితే 0.50% ఎక్కువ వడ్డీ రేట్ అయితే సీనియర్ సిటిజన్ వాళ్ళకైతే వర్తిస్తుంది. అనుకూలమైన కాల పరిమితి అయితే ఉంటుంది. అంటే మీకు కావాల్సినప్పుడు మీరు ఇక్కడ తీసుకునే విధంగా కాల పరిమితి అయితే ఉంటుంది. ఇలా అని చూసుకుంటే 7 రోజుల నుంచి ఇక్కడ 10 సంవత్సరాల వరకు కూడా ఇక్కడ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేయొచ్చు. ఇక్కడ తక్కువ కాలంలో ఇక్కడ మీకు వడ్డీ రేట్లు అనేవి ఎలా దొరుకుతాయని చూసుకుంటే 1 ఇయర్ లోపు అయితే మీరు ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకునే వాళ్ళకైతే వడ్డీ రేట్ అయితే కొంచెం తక్కువ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీకు సాధారణ పౌరులకు, అదేవిధంగా సీనియర్ సిటిజన్ వాళ్ళకు ఎంత దొరుకుతుందని చూసుకుంటే ఇక్కడ మీకు 7 రోజుల నుంచి 45 రోజులు మాత్రమే డిపాజిట్ చేయాలనుకునే జనరల్ వాళ్ళకైతే, అంటే సాధారణ పౌరులకు అనేది 3.05% మాత్రమే వడ్డీ అయితే దొరుకుతుంది. సీనియర్ సిటిజన్ వాళ్ళకు ఇక్కడ 0.50% ఎక్కువ అయితే ఉంటుంది. నార్మల్ దానికన్నా ఇక్కడ చూడాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు 46 రోజుల నుంచి 179 రోజుల వరకు అయితే ఇక్కడ మీరు డిపాజిట్ చేస్తే 4.90 ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. తర్వాత అనేది 180 నుంచి 210 డేస్ అనేది ఇక్కడ 5.65% ఇంట్రెస్ట్ రేట్ అయితే పడుతుంది. తర్వాత అనేది 221 నుంచి 1 ఇయర్ వరకు అయితే ఇక్కడ 5.90% అయితే మీకు ఇంట్రెస్ట్ రేట్ అయితే పడుతుంది. అమృత్ దృష్టి అనే ఒక స్కీమ్ కింద అయితే ఇక్కడ చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ 444 రోజులకు అనేది ఇక్కడ మీరు ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సాధారణ పౌరులకు 6.45% అయితే ఇక్కడ వడ్డీ అయితే దొరుకుతుంది. సీనియర్ సిటిజన్ వాళ్ళకు 0.50% ఎక్కువైతే ఉంటుంది. సూపర్ సీనియర్ అనేది ఇక్కడ చూసుకుంటే 80+ దాటిన వాళ్ళకైతే 7.05 వడ్డీ రేట్ అయితే ఇక్కడ మీకు లభిస్తుంది అనమాట. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది చూడాల్సి అయితే ఉంటుంది. ఇదైతే మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ ఓన్లీ ఇక్కడైతే మీకు అనేది ఎస్బీఐలో దొరుకుతుంది. అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్లో ఇది నిబంధనలు అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే సీనియర్ సిటిజన్ వాళ్ళకైతే మీరు పెట్టే ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా 0.50 వడ్డీ రేట్ ఎక్కువ అయితే వస్తుంది. అదేవిధంగా ఎస్బీఐ వీకేర్ పథకం కింద అయితే 5 సంవత్సరాల కంటే ఎక్కువ వ్యవధిలో మీరు డిపాజిట్ చేసుకుంటే మీకు 7.05 వడ్డీ రేట్ అయితే లభిస్తుంది. స్థిరమైన ఆదాయం కూడా వస్తుంది. ఎలా అని చూసుకుంటే నెలకు, అదేవిధంగా త్రైమాసిక ప్రతిపాదన కింద మీ వడ్డీ మొత్తం అయితే మీ పెన్షన్ ఖాతాలో అనుసంధానం చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి సీనియర్ సిటిజన్ వాళ్ళకు ఇది మంచి యూజ్ అయితే అవుతుంది. అదేవిధంగా ప్రధాన కాల పరిమితి, వడ్డీ రేట్లు పోలిక ఇది చూసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. డిపాజిట్ చేస్తేనే మీకైతే మంచి వడ్డీ రేట్ అయితే వస్తుంది. నార్మల్గా ఎలాంటి నాకు రిస్క్ వద్దు, ఓన్లీ నార్మల్గా వచ్చే వడ్డీ రేట్ సరిపోతుంది అనుకునే వాళ్ళైతే ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడానికి ప్రయాణించండి. అదేవిధంగా ఇది చాలా మీకైతే బెనిఫిట్స్ అయితే వస్తాయన్నమాట. చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.